ఏం కావాలి సార్? 2 ఇడ్లీ ఎంత? 50 పైసలు సార్. మొన్ననే కదా రేట్లు తగ్గించమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. చిత్తం రేట్లు తగ్గించినట్టే తగ్గించి సాంబార్కి చట్నీకి రేట్లు వేశారు సార్. 2 ఇడ్లీ 50 పైసలు అయితే 2 వడలు ఎంత? అది 50 పైసలే సార్. వడలు 50 పైసలు, ఇడ్లీలు 50 పైసలు. 2 ఇడ్లీ ఒక వడ ఎంత? 75 పైసలు సార్. ఒక వడ 2 ఇడ్లీ ఎంత? అది 75 పైసలే సార్. అది 75 పైసలు, ఇది 75 పైసలేనా? సాంబార్ ఎంత? ఫ్రీ సార్. చట్నీ? అది ఫ్రీ సార్. అయితే అదో 4 ప్లేట్లు, ఇదో 4 ప్లేట్లు పడరా? సాంబార్ 4 గ్లాసులు మంచిగా పెట్టరా? మిస్టర్ బిల్లు. బిల్లా? నేనేం తినలేదే. మరి చట్నీ సాంబార్? చట్నీ సాంబారా? చట్నీ ఫ్రీ, సాంబార్ ఫ్రీ అని మన సపరేట్ చెప్పాడే. ఇడ్లీలోకి చట్నీ, వడలోకి సాంబార్ ఫ్రీ. 4 ప్లేట్ చట్నీ, 4 ప్లేట్ సాంబార్. 80 పైసలు ఏంటి ఇవ్వు. 80 పైసలా? 80 పైసలు ఉంటే 2 ఇడ్లీ ఒక తినేవాడిని కదా. వస్తాను సార్. అయితే కోటి ఇప్పు. కోటిప్తే బాగోదులేండి, వస్తాను. ముందు డబ్బు ఇచ్చి కదలు. వదులు వదులు వదులు, ఎవరిని చూస్తే బాగోదు. అదేం కుదరదు. వదలండి, ఎవరిని చూస్తే బాగోదు. ఏంటండి ఏమిటి? 80 పైసలు ఇవ్వాలండి. ఓహో సరే చేయండి. థ్యాంక్ యూ. అది 80, అది 30, 110 పైసలు. థ్యాంక్ యూ. జస్ట్ మినిట్. ఏ మిస్టర్, చట్నీలోను సాంబార్లోను ఉప్పు ఎక్కువైంది. బీ కేర్ఫుల్. లాస్ట్ వన్. అదన బ్రదర్. సరే గురువుగారు, తమరు ఆఫీసర్ కదా మరి. ఆఫీసరా పాడా? నేను మీలాగే ఉద్యోగం కోసం వచ్చానండి. కాకపోతే అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తే ఆ ఉద్యోగం నాకే వస్తుంది అనుకున్నాను. కానీ ఆఫీసర్ నాకంటే తెలివినవాడు. ఆ ఉద్యోగం ముందే ఇచ్చేసాను. అయితే మీది ఓసికేసామాట. ఓసే ఓసే. సర్లేండి. బ్రదర్ బ్రదర్, ఒక చిన్న హెల్ప్. 10 పైసలు మిగిలింది. అది కాదు బ్రదర్, ఫుడ్ పెట్టి హెల్ప్ చేశారు. పడుకోవడానికి కూడా చోటు. సర్లే, మేం పడుకునేదేమో సత్రవా? బెస్ట్. నేను కూడా అక్కడే ఉంటాను. చాలేవా బాబు, అక్కడ రాక్షసుడు ఉన్నాడు. బ్రదర్ మీరు అనండి, నేను ఎలాగో అడ్జస్ట్ అయిపోతాను. ఎవరండి ఇంట్లో? ఎవరు? సీట్ నెంబర్ 2, డోర్ నెంబర్ 18, గోవిందయ్య. మీరేనా? గోనయ్య నేనేనండి. మీరెవరు? రెంట్ కంట్రోల్ ఆఫీసర్. అయ్యా అర్థం కాలా? ఎవరింట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఎంతెంత అద్దిస్తున్నారో తెలుసుకోవడం, అది మున్సిపాలిటీకి చెప్పడం, ఫైన్ వేయించడం. మా ఇంట్లో ఎవరు లేరు. మీ ఇంట్లో పాకుందా? ఆ పాకలో గది ఉందా? ఆ గదిలో 2 ఉంటున్నారా? మాట్లాడమే. చెరో 50 రూపాయలు చొప్పున 2 కలిసి 100 రూపాయలు ఇస్తున్నారా? నిన్నే ఇస్తున్నారా లేదా? 100 రూపాయలకు 50 రూపాయలు పన్ను కట్టాలి. ఈ విషయం మున్సిపాలిటీకి చెప్పనందుకు 5,000 ఫైన్ కట్టాలి. ఏమిటి ఏం చేస్తున్నారు? చేతులు బాబు, చేతులు పట్టుకున్న లాభం లేదు, కాళ్ళు పట్టుకున్న లాభం లేదు, గడ్డం పట్టుకున్న లాభం లేదు. చేతులు, కాళ్ళు, గడ్డ 3 కలిపి పట్టుకున్న లాభం లేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. కట్టితే 5,000 పన్ను కట్టాలి, లేదా 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ వహించాలి. బాబు ఇద్దరు కలిసే ఉంటున్నారు.
వస్తున్నారా? ఆఫీసర్ గారు మీకు తెలుసా? తెలియపోవడం నేను నా చిన్ననాటి స్నేహితుడు మై బెస్ట్ ఫ్రెండ్ బాబు ఏమండి బాబు బాబు బంధువులే కలిసి చుట్టున్నాం ఆ తిరిగే నేను నా కూతురు అందరూ కలిసి గోదావరిలో కలిసిపోతున్నాం బాబు. మమ్మల్ని అందరినీ కలిసి కడుపులో పెట్టుకోవాలి. అలాగండి అసలు విషయం ఏంటో చెప్పండి. అయ్యో అదేమిటి ఆఫీసర్ గారు మీరు వెళ్ళలేదు? 5,000 రూపాయల ఫైన్ 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఇవన్నీ అనుభవించి నేనే బతుకుతుంది బాబు. బాబు బాబు 5,000 రూపాయలు ఫైన్ 5 సంవత్సరాల కారాగార శిక్ష ఇదే కదా. మీరు ఏడవకండి, నేను వచ్చేవాడిని. నువ్వు వచ్చినా కూడా నేను ఆడకూడదు. కడుపులో పెట్టుకుంటాను మరి వాడు బెస్ట్ ఫ్రెండ్. అరే ఫ్రెండ్ స్వామి వెంకటేశ్వర ఎప్పుడైనా పని మీద అటు వచ్చినప్పుడు నీ దర్శనం చేసుకుంటాను స్వామి. ఓకే ఓకే తప్పకుండా వింటాను. ఇట్స్ ఆల్ రైట్. నీ ఉండిలో ఏదైనా వేసుకుంటాను స్వామి. కొండిరావు గారు ఆ మ్యాటర్ అంతా సెటిల్ చేశాను. కాకపోతే అంటే వాడు కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్. చిట్టే పాపం. ఆయన ఇంకా పెళ్లి కాలేదు, అందుకని వాడు హోటల్లో ఉంటున్నాడు. హోటల్లో ఎందుకు నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఇక్కడే ఉండమన్నాను. ఇక్కడే ఉంటాను. ఏమిటి వారు ఇక్కడ ఉంటారా? వారికి నచ్చలేదండి, అని కూడా వాడే అనొచ్చు. నేను అనలేదండి. వారు ఇక్కడ ఉంటారంటే ఓ పని చేద్దామండి. నేను నా అమ్మాయిని పైన పాకలో ఏడుస్తామండి. మీరు అందరూ స్నేహితులు కదండి, హాయిగా కింద ఉండండి. అయ్యరమ్మా మీరు వెళ్ళి పాకలేడు ఎందుకండి, మీరంతా ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి పైకి ఉంటాం. ఓకే మోహన్ ఏ ప్రసాద్ వారికి నమస్కారం చెయ్యి. నేనే అక్కలేదండి, మీరు పెద్దవారు వారు చిన్నవాడు. నమస్కారం. నమస్కారం. చూడండి, వీడి పరిస్థితి బాగోలేక మీ పాకలో ఉంటున్నాడు గాని అసలు వీళ్ళ తాతగారు బతుకున్న రోజుల్లో చూడాలండి. వీడిని నన్ను చదివించింది కూడా వీడేనండి. అదంతా ఇప్పుడు ఎందుకురా? అదేమిట్రా, మంచిని బతుకున్నంత కాలం చెప్పాలి. చూడండి గోవిందయ్య గారు, వీడు చెప్పాడు కాబట్టి మేవన్నీ ఒప్పేసుకుంటున్నాను. సరే వెళ్ళి లగేజ్ తీసుకుపో. నేను పట్టుకొస్తాను బాబు. మీరు ఎందుకండి, వాడు తీసుకుంటాడు. పో తీసుకురా లగేజ్ తీసుకురా. ఆల్ రైట్. వాడు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి, మనం ఎంత చెప్తే అంతే. అబ్బాయి దగ్గర స్టిక్ ఉందండి. అవునండి, మీ విషయంలో చాలా కన్సిడరేషన్ చేశాడు. ఎలా ఉంది మారు? ఓహో, చాలా బాగుందండి గురుగారు. పర్ణశాల అవునా? ఈ పర్ణశాల ఏంటి? లోకం గురు. ఓకవా? మనిషి లోపల ఏమున్నా దాన్ని కప్పేయడం ఈ రోజు మనిషి బతకాల్సిన పద్ధతి. కొంతమంది బ్లాక్ డబ్బులు భూమిలో గప్పేస్తారు, కొంతమంది తప్పుల్ని అధికారంతో గప్పేస్తారు, కొంతమంది పాపాలని డబ్బుతో గప్పేస్తారు. మనం ఈ చిరుగుల్ని ఈ కోడితో గప్పేశాం. ఇది నిజం, ఇది అబద్ధం. ఈ లోకానికి నువ్వే కరెక్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. అవును, నువ్వు ఉద్యోగం కోసం ట్రై చేసే కంటే సినిమాల్లో వేషాల కోసం ట్రై చేసుకో. చేశాను గురు. మనం కెమెరా ముందు నిలబడితే వణుకు ధర, నోరు విప్పితే కంపు భాష. మనం పనికిరామని మద్రాసుని తోసేశారు. మెంటల్ స్టైల్ కూడా అయిపోయిందనమాట. ఫస్ట్ ట్రైల్ అక్కడే చేశాను గురు. గురు, ఇంతకీ కింద బాగా యాక్ట్ చేశానట. సూపర్ పెర్ఫార్మెన్స్. ముసలాడు అదిరిపోయాడు. థ్యాంక్ యూ. ముసలాన్ని ఎదరగొట్టం కాదు, వాళ్ళ అమ్మాయి ఉంది అక్కడి పప్పులోడుకో జాగ్రత్త. అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి అమ్మ, ఆ అమ్మ అమ్మ, ఆ అమ్మ అమ్మమ్మ. ఏ అమ్మ వచ్చినా సరే నా ముందు. ముందు నిన్ను చూసిన ముందు లేదు, అంతా వెనకే. నాకు ఇందాకే అనుమానం వచ్చింది, అది తెలుసుకుందామనే పైకి వచ్చాను. నువ్వు చాలా అమాయకుడివి, ఏమీ తెలియనోడివి అనుకున్నాను. ఇది కూడా ఉందా నాయనా? తింటే సాగంటే లక్ష్మి శ్రీ లక్ష్మి, అన్నపూర్ణ శ్రీ అన్నపూర్ణ, భద్రకాళి శ్రీ భద్రకాళి. నువ్వు భద్రకాళి కదా, ఈ ఒక్క పని మాత్రం చేద్దాం ప్లీజ్ ప్లీజ్. ఇది కూడా ఓ సిగిరాకేనా? కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఏదో గిరగని లక్ష్మి, నేను చెప్తున్నాను, మాకు అతి త్వరలో మంచి భవిష్యత్తు ఉంది. అప్పుడు ఈ దేశాన్ని ఏదేస్తాం, నేను మహారాణి చేసి సింహాసనం కూర్చోబెడతాం, మీ నాన్న పైన కూర్చోబెడతాం. కానీ అప్పటి వరకు ఈ విషయం మీ నాన్న చెప్పదు. ఓకే? ఆహా, మా నాన్నేం పిచ్చోడు కాదు, రేపో మాపో తెలుసుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. సరే, మేము ఊరు వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త. ఊరికే దేనికి? దేనికో దానికి వెళ్తాం, ప్రతిదీ మీకు చెప్పాలా? దానికోసం కాదు, దీనికోసం దీనికోసం దానికోసం. అంటే 2 రోజులు సరిపడే బియ్యం వండుకుని తినండి. భవతి